చాలామంది ఈరోజు ఈ రకమైన ఎంగేజ్మెంట్ అది జరిగిన తర్వాత శోభితా ధూళిపాడులో నాగచైతన్య ఇష్యూ అంతా నడిచి ఎంగేజ్మెంట్ పొద్దు నుంచి హడావిడి అంతా చూసి చాలామంది పాప సమంత అనుకుంటే విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మనం ఆ రకంగా చూడడమే మానేయాలి పర్స్పెక్టివ్. మనం ఫస్ట్ చాలామంది తెలియని విషయం ఏంటంటే 1 month బ్యాక్ సమంతయే ఎంగేజ్మెంట్ జరిగిన సమంతకి వేరే వాళ్ళతో అనేసి రూమర్స్ అయితే వచ్చినాయి. మరి మనకి నిజమోగా తెలియదు, కొన్నాళ్ళు తెలుస్తుందేమో. కానీ ఇఫ్ దట్స్ ట్రూ, దట్స్ ఆల్సో వెరీ హ్యాపీ న్యూస్. ఈ రోజు వచ్చింది కూడా హ్యాపీ న్యూసే కదా. సో ఒక మనిషితో ఉండకూడదని ఒక మనిషి డిసైడ్ అయ్యి వెళ్ళి వేరే వాళ్ళతో బతకడానికి సిద్ధమై ఎంగేజ్మెంట్ చేసుకుని ఆల్రెడీ ఉన్న వాళ్ళని వదిలేశారంటే వాళ్ళు ఉండలేకపోతున్నారని, ఇద్దరిలో ఒకళ్ళు ఉండలేకపోతున్నారని. మరి ప్రయత్నాలు చేశారా, చేయలేదా, మోసం చేశారా, అన్యాయంగా వదిలేశారా, ఇవి డిఫరెంట్ టాపిక్స్. అయితే సమంత ఏమీ చిన్నపిల్ల కాదు, ఒక రోడ్ సైడ్ వ్యక్తి కాదు, చాలా తెలివిగల, చాలా డబ్బున్న, చాలా టాలెంటెడ్, చాలా థింగ్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లాంటి వాళ్ళ గురించి మనం అంత పాపం అనో జాలిపడో ఇంకోళ్ళు ఎవరితో కూడా మాట్లాడుతుంటే ఈరోజు నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఈ ఈ ఎవరైతే ఈ డైవర్స్ తీసుకుంటూ ఉంటారో ఈ మధ్యకాలంలో అవన్నీ ఎక్కువ నాకు చూస్తుంటే చాలా బాధేస్తుంది. వరుణ్ తేజో, నిహారికను, ఇట్లా డిఫరెంట్ పీపుల్, సెలబ్రిటీస్ మనకి తీసుకుంటూ ఉంటారు కదా ఈ డైవర్స్లు. దాని గురించి చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. ఆ రోజంతా నాకు అది ఎలా ఉంటుందని. అంటే అంటే తను ఏమంటుందంటే ఒక తోడు ఉండాలి లైఫ్ లాంగ్, లేకుండా అట్లా కాంప్రమైజ్ అయి ఉంటే అంటే కాంప్రమైజ్ అంటే అండర్స్టాండ్ చేసుకుని ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. డెఫినెట్లీ అది అందరికీ అనిపిస్తుంది, బాధే. ఎవరైనా విడిపోవడం అనేది సంతోషం ఎందుకు అవుతుంది, బాధే. కానీ ఇక్కడ మనం మిస్ అయ్యేటువంటి పాయింట్ ఏంటంటే ఇదివరకు ఎట్లా ఉండేదండి సిచ్యువేషన్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో, మగవాళ్ళ విషయంలో కూడా. బట్ 90% ఆడవాళ్ళ విషయంలో, 20-30% మగవాళ్ళ విషయంలో ఎట్లా ఉండేదంటే సొసైటీ నార్మ్స్ ఎట్లా ఉండేవంటే ఇప్పటికీ అట్లాగే చచ్చేయాలండి. వాళ్ళంటే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు కుదురుతుంది, మనకు కుదరదు, మనం దొబ్బేమంటారు. అట్లకి ఎట్లా కుదురుతుందంటే ఎట్లా ఉండేదంటే పిల్లల కోసము, లేకపోతే పెళ్లి చేసిన అమ్మ నాన్న ఫీల్ అవుతారనో, సొసైటీ ఏమనుకుంటుందో అని. నాకు తెలిసిన ఇంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ బలవంతంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు, తప్పక ఉండేవాళ్ళు. హౌస్ అబ్యూజ్ అనేది, డొమెస్టిక్ అబ్యూజ్ అనేది పీక్ లెవెల్లో ఉంది గడిచిన సెంచరీస్ నుంచి. మన అమ్మమ్మలు, మన అమ్మలు, మన ముత్తమ్మమ్మలు, ముత్తనాన్నలు ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళు భయంకరమైన డొమెస్టిక్ అబ్యూస్ని భరించి ఎంతగా భరించేవాళ్ళు అంటే ఒక మగాడు ఒక ఆడదాన్ని, భర్త భార్యని కొట్టడం అనేది చాలా క్యాజువల్గా నార్మల్ థింగ్గా మాట్లాడుకునేంత సిచ్యువేషను వచ్చేసింది ఈరోజు. అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి వచ్చారు వాళ్ళంతా. వాళ్ళకి అప్పుడు బయటికి వెళ్ళడానికి సొసైటీ నార్మ్స్, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం, చదువు లేకపోవడం, పిల్లల కోసం ఆగిపోవడం, ఇవన్నీ ఉండవు. కానీ ఇప్పుడు డైవర్స్లు ఎంత ఎక్కువైతే అంత మగాడికి కూడా ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి ఈ రీజన్స్ ఉంటాయి, మగవాళ్ళకి ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి. నచ్చకో, ఇంట్లో వాళ్ళ కోసం ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవడము, మేల్ మీద కూడా డొమెస్టిక్ అబ్యూస్ కేసులు ఉంటాయి. కంపారిటివ్లీ రేషియో తక్కువ ఉండొచ్చు కానీ చాలా ఉంటాయి వాళ్ళ మీద. వాళ్ళు కూడా రాలేక అందులో ఉండిపోయి ఇప్పుడు అలాంటివి నిజంగా వస్తుంటే, డైవర్స్ కేసెస్ వస్తుంటే కొంతవరకు సంతోషం. అంటే ఇందులో కూడా ఒక 80% మంచికే అనుకోవాలి. 20% ఇక ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న వాళ్ళు, లేకపోతే డబ్బు కోసం. ఇప్పుడు ఎంతోమంది ఫీమేల్స్ మేల్స్ని చాలా దారుణంగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మీద కేసు పెడతా, డొమెస్టిక్ అబ్యూజు, లేకపోతే నువ్వు నాకు ఎంత ఇవ్వాల్సిందే అని చేసుకున్న కేసులు కూడా చూస్తున్నాం. అవి వెరీ వరస్ట్, అసలు నీచం అనమాట అది. అట్లాంటివి కూడా చూస్తున్నాం. సో ఇలాంటివి ఏమీ లేకుండా నెమ్మదిగా కన్ఫర్మ్డ్గా సంతోషంగా డైవర్స్ తీసుకుంటున్న వాళ్ళని చూసి మనం పాపం అనుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి. ఇక సమంత విషయానికి వస్తే పాపం అనుకోవడానికి ఏం లేదు. నిజంగా తను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఆ ప్లేస్లో సమంత ఉండేవ్వండి, శోభిత ఉండేవ్వండి, ఎవరో నిత్య మేనన్ ఉండేవ్వండి, ఎవరు ఉన్నా సరే అక్కడ పర్సన్ చేసిన థింగ్కి మనం మెచ్చుకోవాలి, ఎవరు అనేది పక్కన పెడితే. సో తను నిలబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిందంటే సమంత ఒక విషయంలో, అంటే వరుస విషయాల్లో ఫస్ట్ విషయంలో సమంతని మెచ్చుకోవాల్సింది. నాగ చైతన్య కానీ అక్కినేని ఫ్యామిలీ గురించి కానీ రోడ్డు మీదకి ఎక్కడా ఇడవలేదు. ఈ రోజు జరిగిన అంశంతో క్లియర్గా తెలుస్తుంది శోభితతో ఇదివరకు వాళ్ళిద్దరూ ఉన్నారని. ఈ రోజు కోసం వాళ్ళు వెయిట్ చేసి ఆ రోజు విడిపోయారని. మేబీ ఆ అమ్మాయికి వాళ్ళు రెడ్ హ్యాండ్ దొరికిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే అంతా వాళ్ళే రివీల్ చేసుకుని విడిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ ఏ అమ్మాయి చేసేవని నుంచి లవ్ చేసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ ఇదంతా జరిగినా కూడా ఏ రోజు నాగార్జున కానీ, అమ్మలని కానీ, నాగ చైతన్య వాళ్ళ మదర్ ఉన్నారు, దగ్గుబాటి ఫ్యామిలీ ఆవిడని కానీ, శోభితాని కానీ ఒక్క రోజన్న ఒక్క మాటన్న మాట్లాడాలి. సమంతకి మీద మాట్లాడదేమో తెలియదు, బట్ ఇప్పుడు వరకు చెప్తున్నా. ఇన్ని ఇయర్స్ అయింది కదా, 21, 22, 23, 24 వచ్చామంటే దాదాపు 3-4 ఇయర్స్ నుంచి కూడా తను ఒక్క మాట కూడా తప్పుగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాల, తనను వాళ్ళు ట్రీట్ చేసిన విధానం గురించి మాట్లాడాల, దేని గురించి మాట్లాడాల. తను నిజంగా రచ్చ చేయాలనుకుంటే, నాశనం చేయాలనుకుంటే ఒక సమంత లాంటి బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఇన్ ఇండియా ఏమైనా చేయవచ్చు. బట్ తను అట్లా చేయలే.
దాన్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. రెండోది మయోసైటిస్ అనేటువంటి వ్యాధి ఒంట్లో పెట్టుకొని కూడా ఒక పక్క నుంచి బాడీని బిల్డ్ చేసుకుంటూ, కెరియర్ బిల్డ్ చేసుకుంటూ, తనని తాను బెటర్మెంట్ చేసుకుంటూ, ఇంకా ఇంకొంతమందికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యేలాగా హెల్త్ పరంగా ఏం చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చేసింది. అంటే ఇందులో మళ్ళీ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, తను చేసిన చాలా తప్పులు ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్కి యాడ్ ఇస్తూ తనేమో ఆయిల్ ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడను, పర్టికులర్ ఆయిలే వాడుతాను, ఆయిల్ కోకోనట్ ఆయిలే చెప్పింది. అవి తప్పు. మళ్ళీ సమంత అందరిలోని తప్పులు ఉంటాయి కదా, అట్లా తనలో కూడా ఆ తప్పు ఉంది. సరే, హెల్త్ పరంగా తను సెట్ చేసుకోవడం కాకుండా ఎంతోమంది ఈ ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి తను హెల్ప్ చేస్తూ డౌన్ టు రోడ్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆర్ఫన్స్ ఉంటే వాళ్ళందరినీ చదివిస్తూ ఇట్లా ఎన్నో రకాల ఇష్యూస్లో తను చాలా స్ట్రాంగ్గా పైకి వస్తుంది. ఏమో తను కూడా ఎవరితోనో కనెక్ట్ అయిందేమో మనకు తెలియదు కదా, తను కూడా ఫ్యూచర్లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక తోడు ఉండాలి, జీవితాంతం ఉండాలి. ఆ తోడు కంపల్సరీ నేను ఫస్ట్ నుంచి అనుకున్న వాడితోనో అనుకున్న దాంతోనే ఉండాలి అని పిసికేసుకుని కింద పడి దొల్లెత్తే కుదరదు. సడన్గా కొన్నిసార్లు మన లైఫ్ నుంచి వాళ్ళు చచ్చిపోవచ్చు, వాళ్ళు మనం మోసం చేసి వెళ్ళిపోవచ్చు, మ్యూచువల్గా మనతో వాళ్ళు విడిపోవచ్చు. సో అలా జరిగినప్పుడు మనం పరిస్థితిని అర్థం చేసుకుని కొంత టైం తీసుకుని ఒక సైకాట్రిస్ట్ని కలుస్తామో, ఇంకోటి చేస్తామో, మనకు కావాల్సిన వాళ్ళతో మనసు మాట్లాడుకుంటామో, లేదా వాళ్ళతోనే ఎవరితో విడిపోయామో వాళ్ళతోనే మాట్లాడుకుంటామో, ఒక అడుగైతే ముందుకెయ్యాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి. ఇదంతా చూసి ఈ రకమైనటువంటి జర్నీని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి, సంతోషపడాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఆడపిల్లలకి ఇదిగో అమ్మ జీవితం అంటే పెళ్ళే కాదు, మొగుడే కాదు, ఇట్లాంటి వాళ్ళు కూడా సంతోషంగానే బతుకుతున్నారని మనం చూపించగలగాలి. అంతేగాని వాళ్ళ పట్ల జాలి చూపించడం, ఏదో చచ్చిపోయినట్టు సమంత, ఏదో రోడ్డు మీద ఎయిడ్స్ వచ్చి హాస్పిటల్లో ఉన్నట్టు, ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ మనం మానుకోవాలి. పాపం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఖచ్చితంగా షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. అదే ప్లేస్లో శోభితా ఉన్నాను ఇట్లాగే చెప్తా. ఎందుకంటే సమంత చేసినటువంటి పని, డీల్ చేసిన విధానాన్ని మనం మెచ్చుకుంటున్నాం తప్ప పర్సన్ని కాదు.